నాసిక్ టీసీఎస్ యూనిట్లో ఘోరాలపై విచారణలో కొత్త కోణాలు విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. బాధితులను, ఇతర మహిళా ఉద్యోగుల్ని నిందితులు సోషల్ మీడియాలో వేధించేవారిని దర్యాప్తులో తేలింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నిందితులు మహిళలకు మెసేజ్లు పంపినట్టుగా వెలుగు చూసింది. మహిళా ఉద్యోగులకు పంపిన ఆడియో, అసభ్యకరమైన కామెంట్లు, అభ్యంతరకరమైన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒక నిర్దిష్ట మతపరమైన ఎజెండాతో నిందితులు ఆఫీసులోని మహిళా ఉద్యోగుల పట్ల అకృత్యాలకు పాల్పడ్డారా అనే కోణంలో ఎంక్వైరీ కొనసాగుతోంది. నిందితుల మొబైల్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు ఈ కేసును ఛేదించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు పోలీసులు. అటు ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంటర్ అయింది. సంస్థలో కీలక అధికారులకు మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు ఇచ్చింది. తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నాసిక్ టీసీఎస్ యూనిట్లో కేవలం లైంగిక వేధింపులతో పాటు అత్యాచారం, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు కూడా జరిగాయన్న తీవ్రమైన ఆరోపణలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించనుంది. ఈ కేసులో 9 మంది బాధితుల ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇందులో 8 మంది మహిళా బాధితులు, మరొకరు పురుషుడు ఉన్నారు. మతాన్ని కించపరిచేలాగా మాట్లాడడం, లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలపై కేసులు బుక్కయ్యాయి. సంస్థలో టీం లీడర్గా ఉన్న ముస్లిం ఉద్యోగులపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఎపిసోడ్ మొత్తం బయటపడింది.